హాయ్ అండి, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఏదో మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం. ఏదో ఇంకా నడిపించాలి అనే ఉద్దేశంతో నడిపిస్తున్నాము. ఏదో లైవ్ పెట్టుకుంటే మనకు కొంచెం టైం కలిసి వస్తుంది, ఏదో సరదాగా మాట్లాడుకోవచ్చులే అన్నట్టు పెడితే నేను ఇప్పుడు వారం నుంచి పెడుతున్నా. నేను ఎక్కువ కూడా పెట్టాను. నేను ఒక 5 నిమిషాలు తప్పితే 15 మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టాను నేను లైవ్. అది ఎప్పుడో ఒకసారి 15 మినిట్స్ అంతే, ఎక్కువ 10 మినిట్స్ 5 మినిట్స్ అని పెడతాను. మన ఇన్ని రోజుల నుంచి అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నేను కూడా మంచిగానే మాట్లాడిన 5-10 నిమిషాలు అయినా. ఇంకా నిన్న ఒకరు చాట్ చేసి ఏదో పిచ్చిగా, నాకు నిన్న భయం వేసేది మొత్తం డిలీట్ చేసేసిన. ఇప్పుడు మంచిగానే ఒక 15 మినిట్స్ పెట్టినా. ఎవరో ఒకరు ఏదో పొడుపు కథ అది ఇది అన్నారు, భయం వేసింది. కొంతమంది 2-3 చాట్ చేసారు, వాళ్ళు మంచిగానే ఆన్సర్ కూడా ఇచ్చారు. వాళ్ళు నన్ను అడిగారు, నేను అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చిన. పాపం మళ్ళీ నాకు భయం వేసి తీసేసిన. అసలు లైవ్ పెట్టాలంటేనే భయం అవుతుందండి. అబ్బో, మీకు దండం, మీ లైవ్కి దండం. ఏంటి అసలు ఏదో సరదాగా మేము చేసుకున్నప్పుడు మీరు ఏదో మీకు ఏదైనా అడగాలనిపిస్తే అడగండి, మంచిగా మాట్లాడండి. మాకు కూడా మంచి ఆన్సర్ ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు మేమేం అడుగుతాం, లైవ్లో తిన్నారా, చేసిరా, బాగున్నారా అని అడుగుతాం, ఎక్కడి నుండి చూస్తున్నారు అని అడుగుతాం. మాకు ఒక ఆశ ఉంటుంది అందరికీ, యూట్యూబర్లు అందరికీ చెప్తున్నా ఇది. అంటే ఎంతవరకు పోతున్నది మన వీడియో, ఎక్కడి నుండి చూస్తున్నారు అనే ఆశతోటి మేము లైవ్లో అడుగుతాం. అడిగినప్పుడు మీరు కొంతమంది ఆన్సర్ ఇస్తున్నారులేండి. అందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారు, విజయవాడ అక్కడ అని చెప్తున్నారు. కొంతమంది ఇష్టం వచ్చిన కామెంట్స్ పెడితే, బ్యాడ్ కామెంట్లు పిచ్చి పిచ్చిగా పెడితే నాకు నిన్నొక్కరు పెట్టిరు అంతే, ఇవాళ ఒకరు అంతే. కానీ తప్ప నాకు ఈ వారం రోజుల నుంచి అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చిరండి. నేను ఆ ధైర్యంతో రోజు 10 నిమిషాలు పెడదామని పెట్టేసరికి నాకు ఇక నిన్న నుంచి అసలు ఇంకమ్మో, ఇంకా లైవ్ తెరవద్దురా నాయన, ఇంకా వచ్చిన గాడిగా వస్తే రాని యూట్యూబ్ ఛానల్ ఉంటుండని పోతే పోని, కానీ మాత్రం ఇంకా లైవ్ పెట్టదలుచుకోలేదండి. దయచేసి నేనే కాదు, ఎవరన్నా లైవ్ ఎవరికో ఆశ ఉంటుంది. ఇంకా నేనంటే భయానికి మానేస్తున్నామో. కాకపోతే మిగతా వాళ్ళు ఎవరన్నా పెడితే కూడా అలాంటి కామెంట్స్ పెట్టకండి దయచేసి. అందరికి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేస్తే మీ సహాయం కొంతవరకు అందరికీ హెల్ప్ అవుతుంది కదా. మీరేమన్నా డబ్బులు అయితే ఎవరికేమి ఇవ్వట్లేదు కదా, ఓన్లీ చూస్తున్నారు లైవ్. ఆ లైవ్ చూసిన దానికి ఆ టైమింగ్స్ అనేది వాళ్ళకి సేవ్ అవుతుంది, కలిసి వస్తుంది. అంతేగాని ఓ పిచ్చి కామెంట్స్ పెడితే వాళ్ళు కూడా ఫ్యామిలీ టైపే కదండి. ఫ్యామిలీలో ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. నేనంటే నాకు భయమేం లేదు, నేనేం చిన్నపిల్లని గాను, నేనేమి కాదు. కానీ అట్లాంటివి పెట్టొద్దు, అర్థమైందా. ఇంకా అంత చిన్న చిన్న పిల్లలు చేస్తున్నారు, లైవ్ పెట్టుకుంటున్నారు. ఆ పిల్లలకు కూడా మీరు అలాంటి కామెంట్స్ అట్లాంటివి పెడితే ఎట్లుంటుంది చెప్పండి. ఎవరికైనా మంచిగా చూడండి, లైవ్ చూడండి, మంచిగా మీకు ఏదైనా అడగాలనిపిస్తే అడగండి, ఆన్సర్ ఇస్తారు వాళ్ళు. అంతేగాని పిచ్చి పిచ్చిగా అడగకండి దయచేసి, ఓకేనా. బాయ్ అండి. ఇంతవరకు నా లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే ఇక్కడ నుండి లైవ్ పెట్టదలుచుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.